హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. పాక్ దాడులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు నిరంతర సమీక్షలు అయితే చేస్తున్నారు. రాష్ట్రాలన్నిటికీ కూడా అలర్ట్ గా ఉండాలంటూ కీలక సూచనలు ఇచ్చారు. అంతేకాకుండా అత్యవసర పరిస్థితుల్లో కొన్ని వస్తువులు కూడా దగ్గర ఉంచుకోవాలన్నట్లుగా చెప్తున్నారు. దానికి సంబంధించి ముఖ్యంగా సరిహద్దు ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇక వివరాలు చూస్తే భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం టెన్షన్ పెట్టిస్తోంది. ఇరు దేశాల మధ్య దాడులు ప్రతిదాడులు కొనసాగుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. భారత భూభాగంలోని సరిహద్దు జిల్లాల్లో సామాన్య పౌరులే టార్గెట్ గా విచక్షణారహితంగా దాడులకు పాల్పడుతున్న దాయాది దేశం యొక్క కుతంత్రాలను ఎదుర్కొనేందుకు భారత సైన్యం అప్రమత్తంగా అన్ని చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో పాక్ పై భారత్ ప్రతిదాడులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిశితంగా పరిశీలిస్తున్నారు. నిరంతర సమీక్షలు నిర్వహిస్తూ తాజా పరిస్థితిని తెలుసుకుంటున్నారు. గత రాత్రి నుంచి కూడా ఢిల్లీలో పీఎం వివిధ విభాగాల అధిపతులతో నిరంతరం సమీక్షలు నిర్వహిస్తున్నారు. తాజా పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. అలాగే క్షేత్రస్థాయిలో పరిస్థితులను ప్రధానికి త్రివిధ దళాధిపతులు జాతీయ భద్రతా సలహాదారులు అజిత్ దోవల్ గారు ఎప్పటికప్పుడు వివరిస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ అనంతర పరిస్థితుల నేపథ్యంలో నిరంతరం అందరూ అప్రమత్తంగా ఉండాలని ప్రధాని మోదీ అన్ని రాష్ట్రాలకు సూచించారు. వివిధ మంత్రిత్వ శాఖలు విభాగాల మధ్య స్పష్టమైన సమాచార వ్యవస్థ సంసిద్ధత ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఇక అలాగే సరిహద్దుల్లో సాయుధ దళాలు సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా భారత పౌరులు కూడా ఏదైనా అత్యవసర పరిస్థితికి సిద్ధంగా ఉండాలని చెప్తున్నారు. కమ్యూనికేషన్ భద్రత మనుగడ కోసం ప్రతి భారతీయుల ఇంట్లో 5 వస్తువులు తప్పనిసరిగా ఉంచుకోవాలని చెప్తున్నారు. అవి ఏంటి అని ఒకసారి వివరంగా చూస్తే బ్యాటరీ లేదా రేడియో, ఎమర్జెన్సీ క్రాంక్ రేడియో, ఇలాంటివి యుద్ధ సమయంలో లేదా విద్యుత్ సరఫరా నిలిచిపోయినప్పుడు మొబైల్ నెట్వర్క్లు ఇంటర్నెట్లు కనుక నిలిచిపోతే బ్యాటరీతో నడిచే లేదా హ్యాండ్ క్రాంక్ రేడియోలు అయితే మీ లైఫ్ లైన్ అవుతుంది. అలాంటి బ్యాటరీతో నడిచే ఉంటే మీ కమ్యూనికేషన్ ఈజీ అవుతుంది. ముఖ్యంగా ఆల్ ఇండియా రేడియో ప్రసారాల ద్వారా లేదా ఇతర అత్యవసర ప్రసారాల ద్వారా కూడా ప్రభుత్వ సైనిక వనరుల నుంచి నేరుగా అప్డేట్స్ అందుకోవచ్చు. ఎందుకంటే అటువంటి సమయంలో సిగ్నల్స్ లేక మొబైల్ ఫోన్లు కానీ టీవీలు కానీ పనిచేయవు. ఇలాంటి రేడియో వ్యవస్థలు ఏమైనా ఉంటే వెంటనే మనకు సమాచారం అందుతుంది. అదనపు ప్రయోజనాల కోసం సోలార్ ఛార్జింగ్, అలాగే ఫ్లాష్ లైట్స్ అవి కూడా USB సపోర్ట్ ఉన్న మోడల్ ఎంచుకోండి అని అయితే చెప్తున్నారు. ఇక అలాగే పోర్టబుల్ వాటర్ ప్యూరిఫైర్ లేదా లైఫ్ స్ట్రా, అత్యవసర సమయాల్లో శుభ్రమైన తాగునీటిని పొందడం కష్టంగా ఉంటుంది. ఒకవేళ ఏదైనా వాటర్ ప్రాబ్లం ఉన్నప్పుడైతే లైఫ్ స్ట్రా లేదా ఏదైనా UV ఆధారిత చిన్నది పోర్టబుల్ ప్యూరిఫైర్ ఏమన్నా ఉన్నట్లయితే ఉంచుకోవాలని చెప్తున్నారు మీ ఇంట్లో. అలాంటివి ఉన్నట్లయితే కనుక తాగునీటి ద్వారా సంక్రమించే వ్యాధుల నుంచి మీ కుటుంబాన్ని రక్షించుకోవచ్చు. 1-2 రోజులు ఏమన్నా పడినట్లయితే టైం పట్టినా కానీ. ముఖ్యంగా నీటి సరఫరాలు అంతరాయం ఏర్పడినప్పుడు ఇలాంటి ఫిల్టర్స్ అయితే ఉపయోగపడతాయి. అలాగే సోలార్ పవర్ బ్యాంకులు, ఛార్జర్లు దగ్గర ఉంచుకోవాలనుకున్నారు. దాడులు లేదా ప్రకృతి వైపరీత్యాల సమయంలో విద్యుత్తుకి అంతరాయం కలగడం అనేది సర్వసాధారణం. అధిక సామర్థ్యం గల సోలార్ పవర్ బ్యాంక్ మీరు అలాగే ఫోన్లు, రేడియోలు లేదా టార్చ్ వంటివి ముఖ్యమైన డివైజులను ఛార్జ్ చేసుకోవచ్చు. మల్టీ USB పోర్ట్లు, స్పీడ్ ఛార్జింగ్ వంటివి దగ్గర ఉంచుకోమని చెప్తున్నారు. LED ఎమర్జెన్సీ లైట్లు, హెడ్ ల్యాంపులు కూడా దగ్గర ఉంచుకోమంటున్నారు. బాంబు పేలుళ్లు, విద్యుత్ అంతరాయం లేదా కర్ఫ్యూల సమయంలో ఎక్కువసేపు విద్యుత్ కోతలు ఏర్పడవచ్చు. రీఛార్జబుల్ LED లైట్లు లేదా సోలార్తో పనిచేసే లైట్లు మీ ఇంట్లో ఉంచుకోవాలి. హెడ్ ల్యాంపులతో చీకట్లో వెళ్ళేటప్పుడు లేదా ఇతరులకు సాయం చేసే సమయంలో ఇలాంటివి ఎంతో ఉపయోగపడతాయి. ఇక అలాగే మరొక ముఖ్యమైనది ఒక చిన్న సైజ్ మెడికల్ కిట్ ఒకటి దగ్గర పెట్టుకోమంటున్నారు. డిజిటల్ థర్మోమీటర్, అందులో ఉండాల్సిన డిజిటల్ థర్మోమీటరు మామూలుది అయితే కనుక కింద పడితే పగిలిపోయే అవకాశం ఉంటుంది. ఏదైనా పరిస్థితుల దృష్ట్యా డిజిటల్ థర్మోమీటరు, ఆక్సిమీటర్తో పాటు ఇది ఆక్సిజన్, అలాగే మనకు సంబంధించి పల్స్ రేట్ అయితే కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక అలాగే బేసిక్ మెడిసిన్స్ అంటే హెడేక్ కానీ లేదంటే జ్వరానికి ఇట్లాంటి చిన్న చిన్న పెయిన్ కిల్లర్స్ లాంటి బేసిక్ మెడిసిన్స్, అలాగే బ్యాండేజ్లు, చిన్న ప్రిస్క్రిప్షన్తో ఉన్నటువంటి మందులు, డిజిటల్ థర్మోమీటర్, పల్స్ ఆక్సిమీటర్ వంటి చిన్న మెడికల్ కిట్ కూడా దగ్గర ఉంచుకోమని చెప్తున్నారు. ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల వరకు ఇవి చెప్పినప్పటికీ కూడా ప్రతి భారతీయుడి దగ్గర కూడా ఇవి ఎట్టి పరిస్థితుల్లో ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి ఈ 5 వస్తువులు తప్పనిసరిగా క్యారీ చేయమని అయితే చెప్తున్నారు.